ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి బాధ్యత వహించాలని పడా డిప్యూటీ కలెక్టర్ చైత్రవర్షిని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాకినాడ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేయూత స్వచ్ఛంద సంస్థ మరియు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో మరియు హోప్ ఫర్ చేంజ్ మరియు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ చైత్రవర్షిని విచ్చేసి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి బాధ్యత వహించాలని, అలాగే బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంకి విచ్చేసిన వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల అందరితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్, రాష్ట్ర సెట్టిబల్జా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీచ్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ కానీ మరి ఏ విధమైన వ్యర్థాలను బీచ్లో డైరెక్ట్గా పారవేయకుండా వీలైతే వారు కూడా సంచులు తెచ్చుకోవడం కానీ లేకపోతే దగ్గరలో ఉన్న డస్ట్బిన్లలో అవి వేయటం కానీ చేయాలని, ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ 106 గవర్నర్ వనం శ్రీనివాసరావు, జోన్ చైర్మన్, హోప్ ఫర్ చేంజ్ సంస్థ నిర్వాహకుల లక్ష్మీ నాగేంద్ర, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షురాలు బాల త్రిపుర సుందరి దుర్గా ప్రసాద్, మేము సైతం మీకోసం క్లబ్ చేయూత, గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్, వి ఆల్ ఫర్ యూ ఫౌండేషన్, గివ్ ఏ లిటిల్ హోప్ ఫౌండేషన్, వి ఉమెన్ ఫర్ ఉమెన్ ఫౌండేషన్, వసంత ఫౌండేషన్ ప్రతినిధులు దుర్గా సుభద్ర, స్వరూప్, గణేష్, నాగేంద్ర కళ్యాణ్, అన్వేష్, సత్యకుమారి, సబితారెడ్డి, చంద్రిక, స్వాతి, విజయ, దీపిక, కుమారి, మణి, శ్రీనివాస్, రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ బీచ్లో అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో లక్ష్మీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కలెక్టర్ షాన్మోహన్ గారి ఆదేశాల మేరకు ప్రతి చేస్తున్నాము ప్రోగ్రామ్. యాక్చువల్గా ఈరోజు భారీ ఎత్తున మొత్తం అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నాయి. అయితే ముఖ్యంగా మనం పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి. కానీ బీచ్కి వచ్చిన వాళ్ళే కాదు, ఎక్కడ పడితే అక్కడ మనం చెత్త వేయటం అలవాటు తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైనా తింటే వెంటనే అవి మన కారులో ఉంటే రోడ్డు మీద విసురుతున్నాము, నడుస్తుంటే ఎక్కడెక్కడ ఉంటే అక్కడ వేసేస్తున్నాము ఆన్ ది స్పాట్. ఆ విధంగా కాకుండా కొంతమంది మహిళలు, నేను చూసిన మట్టుకి చాలామంది మా గోడ పక్క నుంచే పక్క గోడ స్థలం ఖాళీగా ఉంటే మొత్తం అంతా అక్కడే డంప్ చేసేస్తున్నారు. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, పంచాయతీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఇంటింటికి వచ్చి చెత్త సేకరించి వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. అయినా సరే మనం పక్కన ఉన్న ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెత్త వేసేయడము ఇటువంటివన్నీ అలవాటు అయిపోయినాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా చెత్త అనేది లేకుండా, అలాగే ప్లాస్టిక్ ఎక్కడ కూడా వాడకుండా, ఇప్పుడు ఈరోజు మేము కూడా చిన్న తప్పు, మేము ప్లాస్టిక్ గ్లౌస్ వేసుకోము, తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు గ్లౌస్ వేసుకున్నాము, అది కూడా తప్పని నేను అనుకుంటున్నాను. సో ఇలా మొత్తం అందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించాలి. అలాగే ప్లాస్టిక్ని మనం వాడడం తగ్గించేసుకోవాలి. ఎందుకంటే అమ్మేవాళ్ళు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే వాళ్ళు అమ్ముతున్నారు, మేము కొనుక్కుంటున్నాం, వాడుతున్నాం అనే ధోరణిలో కూడా చాలామంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు అమ్మినా కూడా మనం కొనుక్కోకుండా ఉంటే నెమ్మదిగా వాళ్ళకి సేల్ తగ్గిపోతే ఆటోమేటిక్గా సమాజం మారుతుంది. ఆ విధంగా మీరు అందరూ ప్రయత్నించాలని చెప్పేసి ప్రజలను కోరుచు ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే ఈరోజు మాకు ముఖ్య అతిథిగా ఇక్కడ ఈరోజు చైత్రవర్షిణి గారు డిప్యూటీ కలెక్టర్, ఆమె కూడా వచ్చేసి మా అందరికీ మంచి స్ఫూర్తిని ఇచ్చారు. ఈరోజు ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులందరికీ కూడా మా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చేసి మరి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయడం జరిగింది. మరి నేను గవర్నర్గా చేసి ఈ ఇయర్ అంతా కూడా మరి మా టీం కూడా గో గ్రీన్ సేవ్యత్ అనే ఒక నినాదంతో ఈ సంవత్సరం అంతా కూడా పాల్గొనడం జరిగింది. సేవా కార్యక్రమాలే కాదు, మరి సమాజంలో సొసైటీలో ఏదైతే నీడ్ అవసరమో ఆ విధంగా వెళ్తూ మరి గో గ్రీన్ సేవ్యత్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని ఎవ్రీ సండే, ప్రతి సండే కూడా మేము ఆల్రెడీ రెగ్యులర్గా చేస్తున్నాం. మరి కలెక్టర్ షాన్మోహన్ గారి యొక్క ఆదేశానుసారం మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున బీచ్ని చూస్తే చాలా పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఈ విధంగా ఉంటుందనే టైప్లో బీచ్ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇలాగే ఉండేలాగా మనం అందరూ కృషి చేయాలి. సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా మరి బాధ్యత తీసుకుని మన యొక్క సొసైటీని మన కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని రక్షిస్తూ మొక్కలు కూడా నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటూ మా అలయన్స్ తరఫు నుంచి పాల్గొన్న ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థలకి పేరు పేరున కృతజ్ఞతలు